కృష్ణంరాజు గారు ఎలాగా అందరిని రండి అవును. అని మమ్మల్ని అందరిని ఎట్లా పలకరిస్తూ ఉంటారో, అండ్ ప్రభాస్ గారు కూడా అంతే చాలా దీనిగా పలకరిస్తూ ఉంటారు. అసలు బాగా. వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ బాండింగ్స్ ఎట్లా ఉండేదమ్మా? అంటే అబ్బో! సునంద్ రాజు గారంటే అసలు బ్యాక్ బోన్ అనమాట. హ్మ్. కృష్ణరాజు గారికి, ఆ బాబుకి. చాలా అన్నదమ్ములంటే ఇలా ఉంటారా అని అనిపించేది నాకు. అంత ప్రేమ అనమాట. అన్నయ్య అంటే ఆయనకి, సునంద్ రాజు గారికి తమ్ముడు అని పిలిచేవారు సునంద్ రాజు గారు, కృష్ణరాజు గారు. వాళ్ళు అసలు మాట్లాడుకుంటుంటే ఎన్ని గంటలైనా మేము అలా కూర్చొని వింటూ ఉండేవాళ్ళం. చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టుగా అలా అంత ప్రేమతో మాట్లాడుకుండేవారు. చాలా మంచి వ్యక్తి ఆయన కూడా, సునంద్ రాజు గారు. అంటే నేను విన్నానమ్మా, ఇప్పుడు రీసెంట్‌గా ఎలక్షన్స్ అయ్యినాయి కాబట్టి, అంటే ఎంతవరకు క్లారిటీ అనేది మీరే ఇవ్వాలి. అంటే మీకు అక్కడ మీరు ఎలానో మీ సొంత ఊరు అక్కడే కాబట్టి, మీరు మొగల్తూరు. మొగల్తూరు అటు సైడ్ కాబట్టి 2 పార్టీల నుంచి శ్యామలాదేవి గారికి ఆహ్వానం వచ్చింది. పొలిటికల్‌గా కంటెస్టెంట్ చెయ్యమని చెప్పి అని చెప్పేసి అని నేను చాలా న్యూస్‌లు విన్నాను. సో అంటే జనరల్‌గా మరి అడుగుతారు కదా! కృష్ణరాజు గారు మరి అలా చేశారు. ఆ ప్రాంతాల వారందరికీ కూడా ఆయన లేరు అంటే వాళ్ళు పాపం చాలా వెల్తీగా, ఏది వాళ్ళకి ఏ అవసరమైనా ఏదైనా వెంటనే ఫోన్ చేస్తే ఇమ్మీడియట్‌గా కృష్ణరాజు గారు చేసేవారు ఆ పనులు వాళ్ళకి. పదవిలో ఉన్నా లేకపోయినా కూడా కృష్ణరాజు గారు అంటే అంత రెస్పెక్ట్ కదా! ఎవరైనా ఒక ఫోన్ చేసి చెప్తే కృష్ణరాజు గారు వాళ్ళకి ఆ పని చేసి పెట్టేసారు. అలాగే పాపం వాళ్ళు చాలా ఆ ఉనికిని కోల్పోతున్నాం మేము, మా రాజుగారు లేరనే బాధ వాళ్ళకుంది.